బ్రేకింగ్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాలను బెంగళూరులో నిర్వహిస్తున్న రేవ్ పార్టీ షేక్ చేస్తుంది. దీనికి తెలుగు నటీమణులు బడా బాబులు హాజరయ్యారు. పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో నటి హేమ ఉన్నట్లు సమాచారం. పలు మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. కాగా పార్టీలో మంత్రి కాకాని ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారు కనిపించింది. అయితే ఈ కారు తంది కాదని ఆయన స్పష్టం చేశారు. బెంగళూరు సిటీ శివారు ప్రాంతంలోని ఓ ఫామ్ హౌస్ లో నిర్వహిస్తున్న రేవ్ పార్టీని ఇవాళ తెల్లవారుజామున పోలీసులు భగ్నం చేశారు. ఈ మేరకు జీఆర్ ఫామ్ హౌస్ లో ఉదయం 3 గంటల వరకు రేవ్ పార్టీ జరిగింది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు పగడ్బందీగా పార్టీ భగ్నం చేశారు. ఈ దాడుల్లో 17 MDMA టాబ్లెట్లు, కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఈ పార్టీకి బెంగళూరు, ఆంధ్రప్రదేశ్ నుంచి 100 మందికి పైగా హాజరు కాగా హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి తన బర్త్డే సందర్భంగా రే పార్టీ ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పార్టీ జరిగిన ఫామ్ హౌస్ లో ఏపీకి సంబంధించిన ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ పేరుతో ఉన్న స్టిక్కర్ ఉన్న కారు దర్శనమిచ్చింది. అయితే ఆ కారు తంది కాదని ఇప్పటికే ఎమ్మెల్యే కాకాని వివరణ ఇచ్చారు. అనవసరంగా తన పేరు వాడుతున్నారని ఆరోపించారు. రేవ్ పార్టీలో పట్టుబడిన వారిలో మోడల్స్, టెక్కీలు, తెలుగు సినిమా నటీమణులు ఉన్నట్లుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పార్టీలో పాల్గొన్న వారిలో కన్నడ మీడియాలో నటి హేమ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఈ క్రమంలోనే తాను హైదరాబాద్ లో ఉన్నట్లుగా హేమ వివరణ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాలను బెంగళూరు నిర్వహిస్తున్న రేవ్ పార్టీ షేక్ చేస్తుంది. దీనికి తెలుగు నటీమణులు బడా బాబులు హాజరయ్యారు. పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇక వారిలో నటి హేమ ఉన్నట్లు సమాచారం. పలు మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. కాగా పార్టీలో మంత్రి కాకాని ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారు కనిపించింది. అయితే ఈ కారు తంది కాదని ఆయన స్పష్టం చేశారు. ఇక బెంగళూరు సిటీ శివారు ప్రాంతంలోని ఓ ఫామ్ హౌస్ లో నిర్వహిస్తున్న రేవ్ పార్టీని ఇవాళ తెల్లవారుజామున పోలీసులు భగ్నం చేశారు. ఈ మేరకు జీఆర్ ఫామ్ హౌస్ లో ఉదయం 3 గంటల వరకు రేవ్ పార్టీ జరిగింది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు పగడ్బందీగా పార్టీ భగ్నం చేశారు. ఈ దాడుల్లో 17 MDMA టాబ్లెట్లు, కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఈ పార్టీకి బెంగళూరు, ఆంధ్రప్రదేశ్ నుంచి 100 మందికి పైగా హాజరు కాగా అందులో 25 మందికి పైగా యువతులున్నారు. హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి తన బర్త్డే సందర్భంగా రేవ్ పార్టీని ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పార్టీ జరిగిన ఫామ్ హౌస్ లో ఏపీకి సంబంధించిన ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ పేరుతో స్టిక్కర్ ఉన్న కారు దర్శనమిచ్చింది. అయితే కారు తంది కాదని ఇప్పటికే ఎమ్మెల్యే కాకాని వివరణ ఇచ్చారు. అనవసరంగా తన పేరు వాడుతున్నారని ఆరోపించారు. రేవ్ పార్టీలో పట్టుబడిన వారిలో మోడల్స్, టెక్కీలు, తెలుగు సినిమా నటీమణులు ఉన్నట్లుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పార్టీలో పాల్గొన్న వారిలో కన్నడ మీడియాలో నటి హేమ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఈ క్రమంలోనే తాను హైదరాబాద్ లో ఉన్నట్లుగా హేమ వివరణ ఇచ్చింది.
దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజశేఖరాచారి అందిస్తారు. రాజశేఖరాచారి, చెప్పండి. మొత్తంగా అయితే తెలుగు రాష్ట్రాలని రేవ్ పార్టీ షేక్ చేసినట్టు తెలిసింది. అలాగే బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో 100 మందికి పైగా అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. థ్యాంక్ యూ కిరణ్మణి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రేవ్ పార్టీ అనే అంశం ఇప్పుడు ప్రస్తుతం చాలా కాంట్రవర్సీగా మారింది. అలాగే చాలా షేక్ చేస్తున్న విషయం. ఎందుకంటే బెంగళూరులో ఆంధ్రాకి సంబంధించిన యువకులు ఎవరైతే ఉన్నారో కొంతమంది బర్త్డే వేడుకలు అని చెప్పితే ఒక రేవ్ పార్టీ అక్కడ వాళ్ళు అరేంజ్ చేయడం జరిగింది, ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ రేవ్ పార్టీకి సంబంధించినటువంటి హైదరాబాద్ వాటి పార్టీల ప్రముఖులు అంటే ఈయన ఏర్పాటు చేసినటువంటి రేవ్ పార్టీ ఏదైతే ఉందో అందులో ప్రముఖ పార్టీలకు చెందినటువంటి నాయకుల కొడుకులు కావచ్చు, అలాగే బిజినెస్ మెన్లకు సంబంధించినటువంటి కావచ్చు, ఎంతమంది ఇందులో పాల్గొన్నారు. అలాగే తెలుగు సినీ పరిశ్రమకు చెందినటువంటి కొంతమంది నటీనటులు కూడా ఇందులో ఉన్నారు. అలాగే బడా బాబుల పేర్లు కూడా బెంగళూరు నుంచి, ఏపీ నుంచి దాదాపుగా 100 మందిగా హాజరయ్యారు ఇందులో రేవ్ పార్టీకి. అయితే ఇందులో 20 మంది యువతులు ఉన్నట్టుగా తెలిసింది. ఈ యువతులను కూడా తమిళనాడు, కర్ణాటక, కేరళ మరియు బొమ్మ నుంచి 20 మంది యువతులను తెప్పించినట్టు తెలుస్తుంది. అయితే 17 MDMA టాబ్లెట్లు మొదలైన వాటి అక్కడ దొరకపోవడం జరిగింది, లభించింది. అయితే ఈ రేవ్ సంబంధించినటువంటి ఎవరైతే నివసిస్తున్నారో ఈ రేవ్ పార్టీ వారు ఏపీకి చెందినటువంటి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ పేర్కొన్నట్టు ఒక స్టిక్ ఉన్నటువంటి ఒక కారును వీళ్ళు వాడుతున్నట్టుగా సమాచారం వచ్చింది. ఆ కారు ఆయన కాదని కూడా ఇప్పటికే ఎమ్మెల్యే కాకాని వివరణ కూడా ఇవ్వడం జరిగింది. అయితే దీంతో పాటు ఏపీలో ఉన్నటువంటి ప్రముఖ రాజకీయ నాయకులు, వైసీపీ ఎమ్మెల్యే సంబంధించినటువంటి ఫ్రెండ్స్ కావచ్చు, అలాగే వాళ్ళకి సంబంధించిన బంధువులు కావచ్చు ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. అయితే రేవ్ పార్టీలో వాళ్ళకు సంబంధించి రేవ్ పార్టీ ఏర్పాటు చేయడం ముఖ్యంగా వాళ్ళు ఎవరిని ఆకర్షించే ప్రయత్నం అంటే మోడల్స్, టెక్కీలు, తెలుగు సినిమాకి సంబంధించిన నటులు కూడా రేవ్ పార్టీకి ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళు అక్కడ ఉన్నట్టుగా గుర్తించారు. పాటలో కూడా వాళ్ళని గుర్తించి వాళ్ళని కొంతమంది పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇంట్లో ఈ నటి కూడా హేమియా కూడా అక్కడ ఉన్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే నటిని సంప్రదించడం నేను అక్కడ లేను, నేను ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నా అని చెప్పి అందులో కూడా జరిగింది. అయితే ఈ రేవ్ పార్టీ మొత్తానికి యువతను టార్గెట్ చేసుకొని అలాగే వివిధ రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి అక్కడ అసాంఘిక కార్యక్రమాలు చేపట్టడంతో పాటు అక్కడ డ్రగ్స్ మొదలైనటువంటి రకరకాల కుక్కైన్స్ కూడా అక్కడ వాడుతూ వాళ్ళను ఏదో బర్త్డే పార్టీలు అని చెప్పేసి వివిధ పార్టీలు అని చెప్పేసి ఇలాంటి రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి పార్టీలపై కూడా కఠినమైన చర్యలు అని చెప్పేసి అక్కడ బెంగళూరు సంబంధించిన పోలీసులు కూడా వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఈ తెలుగు రాష్ట్రాల నాయకులు కావచ్చు, అలాగే నటులు కావచ్చు, టెక్కీలు కావచ్చు, మోడలు కావచ్చు, వాళ్ళు కూడా ఎంతమంది ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నారని చెప్పేసి తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు కూడా దాన్ని దర్యాప్తు చేస్తున్నారు. అయితే రాజశేఖరాచారి, ఎప్పటికప్పుడు కూడా రేవ్ పార్టీలు జరుగుతూనే ఉన్నాయి. ఈ పార్టీస్ లో సినీ రాజకీయ ప్రముఖులు అలాగే బడా నాయకుల పేర్లు అయితే వినపడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక బర్త్డే సందర్భంగా ఈ ఈవెంట్ అయితే ఆర్గనైజ్ చేయడం జరిగింది. మొత్తంగా అయితే దీని మొత్తాన్ని ఎవరు ఆర్గనైజ్ చేశారు, అలాగే కొకైన్ కొన్ని టాబ్లెట్స్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దానికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ సేకరించారా పోలీసులు? తప్పకుండా. ఎందుకంటే ఈ రేవ్ పార్టీ నిర్వహించిన వాళ్ళు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యంగా ఆంధ్ర యువకులకు సంబంధించినటువంటి వ్యక్తులే ఈ రేవ్ పార్టీని ఆర్గనైజ్ చేశారని తెలుస్తుంది. అయితే ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సినిమా ఇండస్ట్రీ కావచ్చు, అలాగే సాఫ్ట్వేర్ సంబంధించిన కావచ్చు, మోడల్ సంబంధించిన కావచ్చు, మొదలైన వాటితో చాలా పరిచయాలు ఉన్న నేపథ్యంలోనే వాళ్ళ పరిచయాలు ఉపయోగించుకొని రేవ్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే రావాలో వాళ్ళందరికీ ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి అవసరమైనటువంటి కొకైన్ కావచ్చు, కొకైన్ సంబంధించిన టాబ్లెట్ కావచ్చు, ఏవైనా సరే గంజాయి కావచ్చు, ఇవన్నీ వాళ్ళకి సప్లై చేస్తామని చెప్పేసి పరిచయం ఉన్న వ్యక్తులనే ఈ రేవ్ పార్టీకి పిలవడం జరిగింది. సో అలాంటి పరిచయం ఉన్న వ్యక్తి పిలవడం కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు పిలవడం జరిగింది. దీనికి కూడా తెలంగాణ సంబంధించిన నాయకులు యువకులు ఎవరు ఉన్నారో ఎవరు దీంట్లో పాల్గొనాలని చెప్పేసి పోలీసులు కూడా బెంగళూరు పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఎవరెవరు ఇక్కడ రేవ్ పార్టీలు పాల్గొనాలని చెప్పేసి వాళ్ళ ఎంక్వైరీ జరుగుతుంది. ఇక్కడ కూడా తెలంగాణ సంబంధించిన బీజేపీ కూడా ఈ సమాచారం అందడంతో ఆయన కూడా అలర్ట్ అయ్యారు. ఎవరెవరు పాల్గొన్నారని చెప్పేసి ఏపీ తెలంగాణ రెండు పోలీసులు సమన్వయంతో ఈ బెంగళూరు సంబంధించిన రేవ్ పార్టీ మీద ఎంక్వైరీ చేస్తున్నారు. రాజశేఖరాచారి, ఎమ్మెల్యే కాకాని పేరుతో ఉన్న స్టిక్కర్ ఉన్న కార్ అయితే దర్శనం ఇచ్చింది. అది తనది కాదని కాకాని ఇప్పటికే క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే స్టిక్కర్ యూజ్ చేసే కార్ ఎవరు వాడారు అనే డీటెయిల్స్ ఏమైనా కోణంలో దర్యాప్తు జరుగుతుందా?
తప్పకుండా ఆంధ్రాకి సంబంధించిన ఎవరైతే రేవంత్ నిర్వహిస్తున్నారో వాళ్ళే ఈ కాకానికి సంబంధించిన కారు స్టిక్కర్ ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారు వాడుతున్నారు. ఎందుకంటే ఆ ఎమ్మెల్యేకి సంబంధించిన దగ్గరి బంధువులు కావచ్చు, అలాగే పరిచయం యువకులు కావచ్చు, ఆ కారును ఉపయోగించి ఉండవచ్చు అని చెప్పేసి పోలీసులకు అంచనాకు వచ్చారు. కానీ కాకాని వర్షన్ ప్రకారం ఆయన చెప్తున్న విషయం ఏంటంటే ఇది ఎప్పుడో నేను ఉపయోగించిన స్టిక్కర్, ఇది ఆల్రెడీ డేట్ అయిపోయింది, దాన్ని వాళ్ళు వాడుకొని ఆ స్టిక్కర్ ఎమ్మెల్యే స్టిక్కర్ వాడుకొని నన్ను నాపై అపవాలు చేస్తే నన్ను విడిపించే ప్రయత్నం చేస్తారని చెప్పడం జరిగింది. గతంలో నేను ఈ కారు నేను వాళ్ళకి ఇచ్చాను, కానీ అది తీసేయకుండా డేట్ అయిపోయిన తర్వాత కూడా దాన్ని తీసేయకుండా అలాగే ఉంచారు. ఆ స్టిక్కర్ కి నాకు ఆ కారు సంబంధం లేదని చెప్పేసి ఇప్పటికే కాకుండా వివరణ ఇచ్చారు. తెలియదు. రైట్ రాజశేఖరాచారి, థ్యాంక్ యూ. నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే.